అప్పుడు వస్తా ఎల్లుడు పువ్వులు గండవీరుని పక్షులు పెట్టారు కదా. ఈ ఆట మార్గం ఆడుకొని పెట్టాను కదా. ఉత్తరాది బాగాన సంజీవ కొండ ఉండాలి. స్వామి అక్కడ పెట్టాను కదా. ముచ్చుకోటలో పెట్టిన పొలారి వాళ్ళు భయం పాపులమ్మ చూడు చక్కనే తల్లి. అయితే అక్కడ పెట్టాను కదా. పాయక 16 ఏళ్ళు 20 ఏళ్ళు సంతానం లేక బోడు తెలుస్తా ఉంటే ఇరిగింటేమా పొరిగింటేమా నానా మాటలు అంటా ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఆ ముచ్చుకోట కనిపించుకొచ్చి వచ్చాను కదా. సావునన్ను సస్తామని ఆ భయం పాపల మాటకొస్తే స్వామి విద్యను హెచ్చరించి ఎరుపు చెప్తా ఉన్నాడు. బాధలాడు భయం చెప్తా ఉన్నాడు. అప్పుడు విద్యను భయం పాపలమ్మకి ఎరుగనమిచ్చి ఏమమ్మా ఇవాళ కానీ ఇవాళ పొద్దు విద్య రాత్రి పొద్దున విద్యను కదా. ఎక్కడ చూసినా కూడా మొప్పు ఉండాలి. అప్పుడు స్వామి ముంగారు మెరుపు తీగ మెరుపు మెరిపితే అక్కడ విద్యను కదా. భయం పాపలమ్మ ఎవరమ్మా నీవని స్వామి మారు రూపంలో వచ్చి అడిగితే ఏమి లేదు తండ్రి, నాకు సంతానము పాయక 14 ఏళ్ళు సంతానం లేదు. నన్ను ఇంట్లో వాళ్ళు పొరిగింటోళ్ళు విద్యాను కదా. ఇది పుట్టుకొట్టరాలు నీకు సంతానం లేదు కదా. సావనన్న సావని మాటలు పడలేకనే వచ్చి సావుదామని ఇచ్చుకొచ్చినానంటే లేదు బొమ్మ సంతానం నేను ఇస్తానని. అప్పుడు విద్యాను కదా ముచ్చుగోట కణంలో ఉండేటువంటి ముచ్చుగోట విద్యాను కదా. భయం పాపలముకు ఈ ఎరుగురు మిచ్చి స్వామి విద్యాను కదా. నా రేపములు దాటుకోని విద్యాను కదా. పాటుకుంటూ మడుగులేక వస్తా ఉన్నాడంటే స్వామి విద్యాను వచ్చి అక్కడ పెట్టాను కదా. ముళ్ళ పద సీక పద కల్పించుకొని ఉన్నాయంట. ఉగాది ఎండల కాలం చెదురు మధ్యాహ్నం ఎందు స్వామికి వితేన దాహం వేసినది. స్వామి దాహానికి వితేను కదా మూర్చెల్లి నారాయణలో పడిపోయినాడు. అప్పుడు స్వామి అంటూ పెట్టాను కదా 2 కుక్కలు ఉన్నాయి, సింజాలి పెంచాలి. ఈ 2 కుక్కలు పెట్టాను కదా. ఆ అడవిలోకి పోయి పెట్టాను కదా. ఆ ముళ్ళ పద సీక పద కలపించుకొని ఉండేటువంటి ఆ అడవి అంతా తిరిగి నీళ్లు ఉండే స్థానము కనిపెట్టుకొని ఆ స్థానములో మడుగు లేకపోయి కుక్కలు 2 ఇదిలాడొచ్చి శవంలో నీళ్లు పట్టుకొని వచ్చి స్వామి దగ్గర ఇట్లా ఇదిలిస్తాయన్నమాట. 2 పెట్టాను కదా. సింజాలి పెంచాలి పెట్టాను. అప్పుడు పెట్టాను కదా. కుక్క ఎప్పుడు పెట్టాను కదా ఇదిలిస్తానే స్వామి విపరించుకొని పైకి లేచినాడు. చుట్టూ 12 ఆమడి ఎక్కడ చూసినా అడివే ఉండాలి, ఎక్కడ నీళ్లు లేవు. అయితే ఆ సింజాలి పెంచాలి విద్యాను కదా నీళ్లు చూసిన ఆయనేసి ఆ సింజాలి పెంచాలని విద్యను తోలుకొని పోతా ఉన్నాడు కదపా. అక్కడ విద్యాను కదా సాంబశివుడు అప్పుడు విద్యాను కదా. అక్కడ ఆ అడవిలో విద్యాను కదా మునులు ఉన్నారు, మునేశ్వరులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, ఋషేశ్వరులు ఉన్నారు. అయితే ఏమి ఆ మునులు మునేశ్వరులు కూర్చొని విద్యాను కదా జపము చేసుకుంటా గడ్డాలు పెరిగి ఈ గడ్డాల్లో వితేను కదా గిజిగాళ్ళు కూళ్ళు పెట్టుకొని పిల్లలు లేపుకొని ఉన్నాయంట. అటువంటి ఋషులు వితేను కదా మహా తపోపవితంగా వితేను కదా స్వాములు వితేను కదా జపం చేస్తా ఉన్నారంట. కొన్ని ఏళ్ళు తరబడి వితేనా అప్పుడు వితేను కదా ఆ స్వామి వచ్చేట రావడానికి వితేను కదా స్వామి వితేనా ఆ భూమి మీద స్పర్శ తగులుతానే ఆ గిజిగాళ్ళు గుడ్లు పెట్టినటువంటి మునులు పైకి లేచి స్వామికి వందనం చేస్తా ఉన్నారంట కదా. పాపుడు విద్యాను కదా. ఓహో మునులు మునేశ్వరులు ఎందు అప్పుడు మునులంతా పైకి లేచి స్వామి నీ దర్శనం పావనమైనది కదా.
గిజిగాళ్ళు గుడ్లు పెట్టుకొని గూళ్ళు లేపినాయి. అటువంటి వితేను కదా బోరుడు పొడుగు గడ్డం పెంచుకొని వితేను కదా మునులు స్వామిని చూసి వితేను కదా దండ పెట్టుకొని వితేను కదా మా బతుకు ధన్యమైనది స్వామి, మా జన్మ ధన్యమైనదని స్వామిని వెళ్తేన మునులు పెరుగుతా ఉన్నారంటే ఏమని వెలుగుతా ఉన్నారప్పా మునులు మునేశ్వరులు. మునుల మేచి నిన్ను రమ్మనిరిగ వైరేవు కొండ దొడ్డ మునులే నిన్ను రమ్మనిరిగ భూమికేమో మరి బట్టిరేమో పూజానే కొడుకును మునులు మేచి నిన్ను రమ్మనిరిగ వైరేవు కొండ దొడ్డ మునులే నిన్ను రమ్మనిరిగ. రాములు వితేను కదా అప్పుడు వితేను స్వాగతం పలికి భూమికి పెట్టిన చుడులు భూచక్రాల గొడుగులు పెట్టుకొని నీళ్ళకి పెట్టినారు నీళ్ళు పట్టి గొడుగులు. ఆ స్వామిని వితేను కదా ఆ కోటకండు మడుగులు వితేను కదా స్థిరస్థాయికి నిలిచిపోయినాడంటే ఆది కాలం ఉందో ఆది కాల భైరవుడు. ఆ కోటకండు మడుగులో వితేను ఊరు లేదు, పేరు లేదు, పల్లి లేదు, కొండ లేదు, అంత అరంటి అడవి. అలాంటి అడవిలో వితేను కదా అక్కడ వితేను కదా చిన్నది వితేను కదా కందినల్లి దేశం విడిచిపెట్టి ఉప్పులూరు దేశం ఉండదంట. అప్పుడు ఉప్పులూరు వాళ్ళ వితేను 7 మంది చిన్న గణపతి పెద్ద గణపతి చిన్న వితేను కదా బాలిరెడ్డి కొండారెడ్డి కడుగుటివాడు బాలిరెడ్డి. అయితే 7 మంది అన్నదమ్ములు 7 వితేను కదా 7 ఏళ్ళ కరువు వచ్చినది. ఆ కరువు పెట్టుకొని వితేను ఇల్లెలుపు దేవుడు బంగాలింగమని నడిబొల్లో పెట్టుకొని ఉప్పులూరు దేశం విడిచిపెట్టి వితేను కదా ఆ కందినల్లి దేశం విడిచిపెట్టుకొని వితే పరుడు బాలాలగడికి పైన వస్తా ఉన్నారంట. అప్పుడు 7 మంది అన్నదమ్ములు వితేను కదా తమ్ముడు బంగాళంగమైన బండ్లు పెట్టుకొని వితేను కదా స్వామి వితేను కదా ఎదురు వస్తా ఉన్నారంట. 7 మంది పక్కన బిడ్డలు కట్టుకొని